రైట్ సంపత్ మన రాకేష్ దగ్గరికి వెళ్దాం. రాకేష్, వరుస నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అలాగే విచారణకి రేపు ఈ రోజు బయలుదేరతారా కేటీఆర్, లేకపోతే రేపు నేరుగా విచారణకి అటెండ్ అయ్యే అవకాశం ఉందా? కేటీఆర్ అయితే విచారణకు అటెండ్ అవ్వబోతున్నారు. పార్టీ అధికారికంగా ఇంతకుముందే ప్రకటించింది. ఇప్పుడు ప్రెస్ మీట్ తర్వాత సిరిసిల్లో 6 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. 6 గంటల ప్రెస్ మీట్ తర్వాత బయలుదేరుతారు. ఆన్ ది వేలో గజ్వేల్లో ఉన్నట్టు ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలుస్తారు. అక్కడే హరీష్ రావు కూడా సిద్దిపేటలో అందుబాటులో ఉన్నారు. హరీష్ రావు కూడా ఫామ్ హౌస్కి వెళ్తారు. హరీష్ రావు, కేసీఆర్ భేటీ అవుతారు. ఈ పరిణామాలపై చర్చిస్తారు. హరీష్ రావుకి ఇప్పటికే నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించారు. రేపు కేటీఆర్కు నోటీస్ ఇచ్చి పిలిపిస్తున్నారు, విచారిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని సూచనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కీలక భేటీలో ఏం జరగబోతుంది వీటిపైన చర్చిస్తారు. కొంత లీగల్ టీం కూడా ఫామ్ హౌస్కి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో స్టే చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కి లేదా నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి వస్తారు. అక్కడే ఉండి అక్కడి నుంచి పక్కనే జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి అక్కడే ఉండి 11కి కొంచెం ముందు అంటే 10-15 నిమిషాల ముందు బయలుదేరి అక్కడికి వెళ్తారు. అంతకుముందు పార్టీకి సంబంధించినటువంటి గ్రేటర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ మెయిన్ లీడర్షిప్ అంతా కూడా రేపు కేటీఆర్ను కలుస్తారు. తమ సంఘీభావం తెలియజేస్తారు. ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్తారు. పోలీస్ స్టేషన్ దగ్గరే వెయిట్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. పార్టీ మొదటి నుంచి ఒక స్టాండ్ చెప్తోంది, ఇది కక్ష సాధింపు కేసులు. ఎప్పుడైతే ప్రభుత్వం మీద మేము కొన్ని ఎవిడెన్సెస్తో అక్రమాలను, స్కాములను బయట పెడుతున్నామో అప్పుడు నోటీసుల రూపంలో మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో ఎలక్షన్కి ముందు మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి పార్టీని అటెన్షన్ డైవర్షన్ వైపుగా తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించినటువంటి హామీలు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు వాటికి సంబంధించి ప్రజలు అడుగుతున్నారో అప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మా మీద కేసులు పెడుతున్నారు. ఇలా కేసులు పెడుతున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. 2 ఏళ్ల నుంచి టైంపాస్ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అప్పుడు బాధ్యులుగా ఉన్నటువంటి డీజీపీ, అప్పుడు బాధ్యులుగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళిద్దరిని ఎందుకు విచారించకుండా ఆ కిందున్నటువంటి అధికారులను విచారించి జైలు పాలు చేశారు. ఆ పైన ఉన్నటువంటి రాజకీయ నేతల్ని, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని పిలిపించి విచారిస్తున్నారు. కానీ అసలు రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి పర్సన్స్ని ఎందుకంటే ఇప్పటివరకు విచారించలేదనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి క్వశ్చన్. నిన్న హరీష్ రావు కూడా అదే చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చెప్పబోతున్నారు. రేపు కూడా పోలీసులను అదే ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ స్టాండ్ అదే అని పదే చెప్తున్నాడు. దాంతోపాటు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన మేము భయపడం, మేము చట్టాన్ని గౌరవిస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఎన్ని గంటలు విచారించినా సహిస్తాం, సమాధానాలు చెప్తాము, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తాము అంటూ నిన్న కేటీఆర్ చెప్పారు. ఒకవేళ కేసీఆర్కి నోటీస్ ఇచ్చినా కూడా కేసీఆర్ అటెండ్ అవుతారు. ఎలాంటి సంకోచం లేదు, మేమేం తప్పు చేయలేదు. గవర్నమెంట్ ప్రొసీజర్లో భాగంగా ప్రభుత్వం చేసే చట్ట వ్యతిరేక పనులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఒక ఫోన్ ట్యాపింగ్ ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చేస్తాయి. తెలంగాణలో కూడా జరిగింది. అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కానీ ప్రతి ఫోన్ కాల్కి సంబంధించి ఎవరెవరు ట్యాప్ చేశారు, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అది సీఎంకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకో తెలిసేటువంటి అవకాశం ఉండదు. కానీ ఆ కేసును పట్టుకొచ్చి మా మెడకంతా చుట్టి దాన్నంతా కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు మమ్మల్ని, మా అటెన్షన్ని ఒకవైపు డ్రాగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ మెయిన్ లీడర్షిప్ చేస్తున్నటువంటి ఆరోపణ. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముందుకెళ్ళొద్దు, ఫోన్ ట్యాపింగ్ విచారణ నిలిపివేయాలని. అయినప్పటికీ కూడా ఇంకొక కేసులో ముందుకొచ్చి మమ్మల్ని విచారణకు పిలుస్తున్నారు. కొంతమందితో ఒక ప్రైవేట్ కంప్లైంట్ కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వకేట్లను ఎంగేజ్ చేసి సుప్రీంకోర్టులో వాదించింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆ కేసును విచారించకూడదంటూ ఒక ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇంకొక ఫామ్లో వచ్చి మళ్ళీ విచారిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. విచారణకు మీ సిద్ధం, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అంటూ బీఆర్ఎస్ కొంత కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.